తెనాలి పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ వీధి చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్లపై వెళుతున్న ప్రజలపై కుక్కలు దాడులు చేస్తూ ఉండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. తెనాలిలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. వీధుల్లో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపిస్తున్నాయి. కుక్కల సంచారం పెరిగినా వీధుల్లో తిరుగుతున్నా పర్వాలేదు, కానీ అటుగా వెళ్తున్న వారిపై దాడులకు దిగుతుండటమే ప్రధాన సమస్యగా మారింది. వీధి కుక్కలు పాదచారులు, వాహనదారులపై తరచూ దాడులు చేస్తున్నాయి. రోడ్డు మీద నడిచి వెళ్తున్న వారిపై కండలు ఊడొచ్చేలా దాడి చేసి కరుస్తున్నాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. పెద్దలైతే వాటిని ఎలాగోలా ఎదిరించి ప్రాణాలైతే కాపాడుకోగలుగుతున్నారు. కానీ అదే చిన్నపిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఏంటన్నది ఆందోళన కలిగిస్తోంది. తెనాలిలో గతంలో వీధి కుక్కలకు మున్సిపల్ సిబ్బంది పట్టుకుని వాటిని శస్త్రచికిత్సలు చేసి ఇతర ప్రాంతాల్లో వదిలేసి వచ్చేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తెనాలి పట్టణంలో మున్సిపల్ సిబ్బంది చేసిన సర్వే ప్రకారం 775 వీధి కుక్కలు ఉన్నట్లు నిర్ధారించారు. వాటిలో 772 కుక్కలను పట్టుకుని బురిపాలెం రోడ్లోని కుక్కల శస్త్రచికిత్సాలయంలో పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేసి వాటిని పట్టుకున్న ప్రాంతాల్లోనే వదిలేశారు. ఇటీవల మున్సిపల్ సిబ్బంది జరిపిన సర్వేల ప్రకారం శస్త్రచికిత్సలు చేయని వీధి కుక్కలు మరో 650 ఉన్నట్లు గుర్తించారు. మున్సిపల్ సిబ్బంది ప్రధాన వీధుల్లో మినహా మిగిలిన చిన్న చిన్న రోడ్లలోని కుక్కలు వాటి పిల్లలను లెక్కల నుంచి వదిలేశారు. ఇవి కూడా దాదాపు వందల సంఖ్యలోనే ఉండవచ్చనే సమాచారం. ఇవి కాకుండా పెంపుడు కుక్కలు కూడా వందల సంఖ్యలోనే ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే తెనాలి పట్టణంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుక్కల సంఖ్య వందల్లోనే ఉన్నట్లు భావించవచ్చు. ఈ విషయాన్ని జిల్లా వైద్యశాలలోని గణాంకాలు నిర్ధారిస్తున్నాయి. ప్రతిరోజు కుక్క కాటుకు గురై తెనాలి జిల్లా వైద్యశాలకు వచ్చి ఇంజెక్షన్లు చేయించుకునే సంఖ్య 15 నుంచి 20 వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే నెలకు సుమారు 500 నుంచి 800 మంది వరకు వీటి బారిన పడుతున్నట్లు మనకు అర్థమవుతోంది. అయితే కుక్క కాటు ఇంజెక్షన్లు ప్రభుత్వ వైద్యశాలలో కావలసిన మేరకు అందుబాటులో ఉండటం వల్ల గాయపడిన వెంటనే చికిత్స పొందుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందితో వాటిని పట్టుకునేవారు. వాటిని దూర ప్రాంతాల్లో వదిలేసి వచ్చేవారు. కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి వదిలేస్తున్నారు. దీంతో అవి అక్కడే తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల సుల్తానాబాద్, ఆలపాటి నగర్, నాజర్పేట, మారిస్పేట శివాలయం వీధి, నందులపేట, బాలాజీరావుపేట, చెంచుపేటల్లో ఎక్కువగా వాహనదారులు పాదచారుల వెంట వెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రాణాలు సైతం పోయే విధంగా అవి దాడులకు తెగపడుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కుక్కల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో వీధి కుక్కలు కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. వాటిని ప్రత్యేక సిబ్బందితో పట్టించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి పట్టుకున్న ప్రాంతాల్లో వదిలేస్తామని అన్నారు. అదే పిచ్చి కుక్కలైతే వెటర్నరీ అధికారుల సూచనల మేరకు వాటిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు.